ప్రాచీన స్వభావం, దుష్ట స్వభావం, శరీర స్వభావం, వాటిని నాశనం చేసి ఛిద్రం చేసి దైవ స్వభావాన్ని మనలో నింపడానికి దేవుడు కృషి చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు. ఈ స్వభావంతో నింపబడితేనే ఆ దేవునితో కూడా యుగయుగాలు బతకగలుగుతాం. పంది ఎక్కడ బతికిద్ది? ఎంజాయ్గా బురద గుంటలో బతికిద్ది. గొర్రె ఎక్కడ బతికిద్ది? ఆనందంగా పచ్చిక బయళ్ళలో బతికిద్ది. పందిని తీసుకెళ్ళి పచ్చిక బయళ్ళు వదిలిపెట్టు, ఒక దగ్గర నిలబడకుండా తిరుగుతూనే ఉంటుంది, వెతుకుతూనే ఉంటుంది. ఎందుకు? దానికి పచ్చిక బయళ్ళు నచ్చవు. ఈ పచ్చిక బయళ్ళు అవతల ఏడన్న బురద ఉంటుందేమో అని వెతుక్కుంటుంది. గొర్రె పిల్లని తీసుకెళ్ళి బురద గుంటలై అది బయటికి పడిద్ది, పెనుగులాడి బయటికి పడేది వెతికిద్ది పచ్చిక బయళ్ళు ఎక్కడున్నాయని. అంటే ఒక జాతికి సంబంధించింది ఒక ప్రదేశంలో ఉంటుంది, మరో ప్రదేశం దానికి ఇబ్బంది. అట్లనే దైవ స్వభావాన్ని పుణికి పుచ్చుకొని దైవ జాతికి చెందిన వారం అయితేనే రేపు దేవుని దగ్గర ప్రశాంతంగా ఉండగలం. హల్లెలూయా. ఆ జాతోళ్ళం కాలేదనుకో, ఆ దేవుని దగ్గర మనం ఉండటమే మనకు ఒక నరకం లాగా ఉంటుంది.